చాలామంది ఇప్పుడు ఇంతకుముందు నేను ఎవరినైతే ఇంటర్వ్యూ చేసినానో యాక్టివిస్టులు ఎవరైతే ఈ లవ్ జిహాద్ కేసెస్ పైన ఫైట్ చేస్తుంటారో సో వాళ్ళ మాట ఈ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో హిందూ అమ్మాయిలని ఎవరినైతే ట్రాప్ చేస్తారో ఆ అమ్మాయిలు వీళ్ళ మాట వినారన్నమాట. సో వినకుండా అంటే మీకెందుకు ఇదంతా, నేను ఒక ప్రేమలో ఉన్నాను, నా ప్రేమను మీరు మమ్మల్ని ఇద్దరిని విడిచేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతుంటారు అనమాట. ఇలాంటి మైండ్ సెట్ రావడానికి మెయిన్ కారణం ఏముంటుంది? ఖచ్చితంగా అది ఓన్లీ కారణం ఏంటి? బికాస్ అప్పటి వరకు తన తల్లిదండ్రులతో కూడా మంచిగా ఉండి అప్పటి వరకు మొక్కిన దేవుళ్ళని కూడా వీళ్ళు ఇంకా వితిన్ కొన్ని మంత్స్లో అంతే ఆ దేవుళ్ళని శైతాన్లు అనేస్తుంటారు. అమ్మా నాన్నల్ని కూడా నేను కొన్ని కేసెస్ ఏవైతే నేను మాట్లాడాను, నేను ఇప్పుడు లవ్ జిహాద్ ఇవన్నీ సెగ్మెంట్స్ ఇప్పుడు మేము చేస్తున్నాము, బట్ ఎన్నో ఏళ్ల నుంచి మేము వీటిపైన ఫైట్ చేస్తున్నాము. వీటి గురించి మేము వెళ్ళి కొంతమంది తల్లిదండ్రులతో మాట్లాడుతూ వస్తున్నాం అనమాట. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈరోజు ఇది 5వ ఎపిసోడ్, కేవలం 5వ ఎపిసోడ్. ఇలాంటి 100 ఎపిసోడ్లు మేము తీస్తాం. అన్ని కేసెస్ ఉన్నాయి మా దగ్గర. సో కొంతమంది తల్లిదండ్రులతో మాట్లాడితే వాళ్ళ బొట్టు ఏదైతే ఉంటుందో ఆ బొట్టు కూడా తీసేయాలి అనేసి అయితే వాళ్ళ కూతురు చెప్పుకొని వచ్చింది. ఎవరైతే ఆ విధర్మీయులు ఎవరైతే ముస్లిమ్స్ ట్రాప్లో పడ్డారో సో వాళ్ళు అలా చెప్పడం జరిగిందన్నమాట. నిజంగా అంటే అప్పటి వరకు అంత కరెక్ట్గా కనిపించిన, పాజిటివ్గా కనిపించిన అమ్మా నాన్న రాక్షసుల్లాగా ఎందుకు కనిపిస్తారు అండ్ మన దేవుళ్ళు శైతాన్ లాగా ఎందుకు మారిపోతారు వీళ్ళకి? దానికి 2 థింగ్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఈజ్ లెర్నింగ్ ఎప్పుడన్నా కూడా మాతృదేవోభవ అంటే మొదటి గురువు తల్లి అంటారనమాట. సో ఇప్పటి కాలంలో ఎట్లాగా అయిపోయిందంటే పేరెంట్స్కి ఒకరికొకరు టైం లేదు, పేరెంట్స్కి పిల్లల కోసం టైం లేదు. పిల్లలు పుట్టంగానే దాయా చేతుల్లో వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ కూడా పిల్లలకి అసలు టైం అనేది ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం సంస్కారము ఏదైతే అంటారో సంస్కారం అనగానే దిస్ ఈస్ ద రిలీజియస్ వర్డ్ అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ అ రిలీజియస్ వర్డ్. సంస్కారం ఈజ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ బోర్న్ రా. మనం ఎలా పుట్టాము, మనకి ఎలా కూర్చోవాలో తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పుట్టంగానే పిల్లవాడు ఎక్కడంటే అక్కడ పాటీ చేసేస్తాడు. మనం వాళ్ళకి ఏం చెప్తాం, ఇక్కడ కూర్చోద్దు నాన్న, బాత్రూంలోకి వెళ్ళాలి, ఇదిగో ఇలా పోయాలి, చేతులు కడుక్కోవాలి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ సంస్కార్. ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా ఇవన్నీ ఒక మనిషిగా ఎలా మారాలి అని గర్భంలో నుంచి ఎవరు తెలుసుకోరు కదండి. ఆ సంస్కారం ఎవరు ఇవ్వగలుగుతారు? బాగా తల్లి ఇవ్వగలుగుతుంది. బికాస్ షీ ఓన్లీ కెన్ బి పేషెంట్ అనమాట. పేషెన్స్గా ఒక తల్లి తండ్రులు ఎలాగ నేర్పిస్తారో అలాగ వేరే వాళ్ళు ఎలా నేర్పిస్తారండి? నేర్పించలేరు. సో ఆ ఫ్యామిలీ సిస్టమ్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే ఒకరికొకరు మనం టైం ఇచ్చుకోవట్లేదు. సెకండ్ థింగ్ ఏంటిది, స్కూల్స్లో పిల్లలు చాలా ఎక్కువ టైం కేటాయిస్తుంటారు. సో ఇప్పుడు దుర్దైవం ఏంటిది అంటే పిల్లల్లో ఏదో ఒక్కరు విధర్మీయులు ఉన్నారు కాబట్టి మన సనాతన ధర్మ సంస్కారాలు ఇవ్వాలి అంటే కుదరదండి స్కూల్స్లో అంటారు. సో స్కూల్స్లో మోరల్ వాల్యూస్ లేవు, ఫ్యామిలీస్లో మోరల్ వాల్యూస్ లేవు. ఆ పిల్లలు ఏం చూశారు చిన్నప్పటి నుంచి అంటే మీడియాలో ఏం చూశారు, మూవీస్లో ఏం చూశారు, ప్యార్ కియాతో డర్నా క్యా, ఇవే చూశారు కదా. అంటే ఒక త్రయం మొత్తం నడిచింది, ఖాన్స్ త్రయం అనేసి. ఆ టైంలో ఏంటంటే కేవలం ఇప్పుడు ఖాన్ అని పేరు ఉంటేనే ఇంకా వాళ్ళ వైపు వెళ్ళిపోవడము. ఇప్పుడు చాలామంది ఇప్పుడు అజరుద్దీన్ని తీసుకున్నా, లేకపోతే సల్మాన్ ఖాన్ని తీసుకున్నా, షారూఖ్ ఖాన్ని తీసుకున్నా, లేకపోతే ఆమీర్ ఖాన్ని తీసుకున్నా, వీళ్ళందరూ హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని దాని తర్వాత విడిచిపెట్టేయడము ఇలాంటివన్నీ జరిగాయి. అండ్ హిందూ అమ్మాయిలు కూడా వాళ్ళ సైడ్ వెళ్ళిపోయారు. అండ్ కొంతమంది మొన్ననే ఒక హీరోయిన్ అనుకుంటా, చాహత్ ఖన్నా ఆర్ సింగ్ చాహత్ అనేసి ఒక హీరోయిన్, ఆమె జరిగిన లవ్ జిహాద్ కేస్ గురించి బయట చెప్పుకొని వచ్చింది. అండ్ మిసెస్ యూనివర్స్కి సంబంధించిన రేస్లో ఉన్న ఒక అమ్మాయి కూడా తనకు సంబంధించిన ఒక వీడియో కూడా వచ్చిందనమాట. ఎలా తనని కన్వర్ట్ చేశారు, ఎలా తనని బీఫ్ తినిపించారు అనేసి ఇలాంటివన్నీ. సో ఇవన్నీ మూవీస్ నుంచి వచ్చారంటారా? 100% మూవీస్ నుంచే వచ్చాయి. ఎందుకంటే ఫ్యామిలీ మనకు రూట్స్ స్ట్రాంగ్ లేవు, ఫ్యామిలీ నుంచి లేవు, స్కూల్ నుంచి లేవు. సో మనం ఇట్లా ఫ్రీగా ఉన్నమాట. ఆ ఫ్రీగా ఉన్న వాళ్ళకి ఏది తినిపిస్తే అదే కదండి, మైండ్ ఏది చూస్తే అదే కదా. మనము ఇప్పుడు జీవితంలో ఒక హీరోయిన్ ఎలా చీర వేసుకుందో అలా చీర కట్టుకోవాలి, తన హెయిర్ స్టైల్ ఎలా ఉందో పెళ్లిలో నేను అలాగే రెడీ అవ్వాలన్న ట్రెండ్. ఇప్పుడు హీరో ఎలా ఉన్నాడు నేను అలాగా ఉండాలన్న ట్రెండ్లో హీరోయిన్ ఇలా అబ్బాయిని ప్రేమించింది కాబట్టి నేను అలాగే ప్రేమించాలి, తను అమ్మ నాన్నని విరోధించింది కాబట్టి నేను ఇలాగే విరోధించాలి. సో ద ట్రెండ్ వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆల్ ద టాలీవుడ్, మాలీవుడ్, వాట్ ఎవర్ ద వుడ్ మూవీస్, దట్ ఈస్ వాట్ ఈస్ పిల్లలు డూయింగ్. ఎందుకంటే వాళ్ళకి అది ఆదర్శం అనమాట. ఇప్పుడు హీరో లాగా ఉండాలి, హీరోయిన్ లాగా ఉండాలి, వాళ్ళు ఎలా చేస్తే అలా చేయాలి. వాళ్ళు డెస్టినీ వెడ్డింగ్ చేశారంటే అమ్మ నాన్న చచ్చిపోయినా పర్వాలేదు, మేము ఇదే చేయాలి. ఎందుకు అంటే మనకు హీరోలు అంటే కృష్ణుడు రాముడు కాదు. ఎందుకంటే అసలు అంటే చెప్పాను కదండి, రైట్ వేలో ప్రవచనాలు చెప్పబడలేదు మధ్యకాలంలో, వినేవాళ్ళు వినలేదు. ఇటువైపు సౌత్లోకి వస్తే మాత్రం నాకు ఏంటిది అంటే వినండి ప్రవచనం అంటే గంట సేపు చాలక్క అంటారు. అదే మేము నార్త్లో వెళ్తే 4 to 5 hours వింటారండి. అట్లీస్ట్ దట్ ఈస్ గుడ్ థింగ్ అనమాట. మొత్తం ఫ్యామిలీ అంతా వస్తారు, 5 hours వింటారు. ఇక్కడ సత్సంగం అంటే ఏంటిది, సతాం సంగ, గుడ్ కమ్యూనికేషన్. సో
సింపుల్ థింగ్. సత్సంగ అంటే దాని రిలీజియస్ వర్డ్ కాదు, గుడ్ కమ్యూనికేషన్, గుడ్ థింగ్స్ టు హియర్, మంచి మాటలు వినాలి, మంచి మాటలు చెప్పాలి, మీకున్న క్వశ్చన్స్ మీరు అడగాలి అంటే సత్సంగాలు జరగాలి. అక్కడ యూత్కి ఎక్కడ వస్తున్నారు? ఎందుకంటే పేరెంట్స్కి ఏంటిదంటే యూత్ వీళ్ళు విన్నారు అంటే మా పిల్లలు సన్యాసులు అయిపోతారు, సో సన్యాసి అవ్వకూడదు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. ఎందుకు వాళ్ళకి అర్థం కాకపోయినా పర్వాలేదు, సత్సంగం అనేది ఓల్డ్ ఏజ్లో చేసుకుంటారు, ఇప్పుడు ఎందుకు మా పిల్లలు రాంగ్ పర్సెప్షన్ కావచ్చు, ఖచ్చితంగా రాంగ్ పర్సెప్షన్. ఎందుకంటే సత్సంగం వినడం అన్నది ఇంకా మొత్తం ప్రపంచాన్ని త్యాగం చేసేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు బైరాగిలాగా అనేసి అనుకోవడం కూడా తప్పే. ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి మాకు శిశు మందిరాలు నేర్పించారు కాబట్టి దైవభక్తి, దేశభక్తి అండ్ పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అన్నది మాకు తెలిసింది. అలాంటి స్కూల్స్ ఇప్పుడు లేవు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మీ పిల్లలు సత్సంగం విన్న తర్వాత సన్యాసులు అవుతారా, సక్సెస్ఫుల్ అవుతారా అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ భగవద్గీత. ఫ్యామిలీలో గొడవలు, కౌరవాస్ పాండవాస్, వాళ్ళందరూ కౌరవాస్ యాక్చువల్లీ, పాండవ పుత్రులు బాబాయ్కి పుత్రులు, వీళ్ళు గొడవ జరుగుతుందన్నమాట. సో వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ ప్రాపర్టీ తీసేసుకున్నారు, వాళ్ళ వైఫ్ని, అంటే మన భాషలో చెప్పాలంటే వైఫ్ని ఇన్సల్ట్ చేశారు, వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళ పదవిని తీసేసుకున్నారు. సో దేవర్ కంప్లీట్లీ డిప్రెషన్ అనమాట. సో ఏం చేయాలి ఏంటిది అర్థం కావట్లేదు. అప్పుడు కృష్ణ కేమ్ ఇంటూ రోల్, సత్సంగం చేశాడు, మంచి మాట చెప్పాడు. మనం భగవద్గీత అంటే సత్సంగం లాగా వింటాం కదా, ఆ సత్సంగం విన్న తర్వాత లెట్స్ సీ ద రిజల్ట్. ఇప్పుడు నేను భగవద్గీత మాట్లాడు, లెట్స్ సీ ద రిజల్ట్. ఏం జరిగింది? భగవద్గీత పూర్తిగా విన్న తర్వాత అర్జునుడు సన్యాసిగా అయిపోయాడా అన్ని వదిలేసి? లేదు, అంటే యుద్ధం జయించి రాజ్యాన్ని స్థాపించి తన తరతరాలుగా తన రాజ్యం నడిచిందా? ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ థింగ్. సో వెన్ హీ సక్సెస్ఫుల్ ఆఫ్టర్ హియరింగ్ భగవద్గీత, దట్ ఈస్ వీ హ్యావ్ బిన్ టెల్లింగ్ అనమాట. భగవద్గీత వింటే మీ నిజ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ని హౌ టు డీల్, మెంటల్, ఫిజికల్, సోషల్, ఇట్లాంటి దానికి మీకు సొల్యూషన్స్ భగవద్గీతలో ఉన్నాయని చెప్తున్నాం. కానీ అది విన్న తర్వాత పిల్లలు సన్యాసులు అవ్వరండి. సన్యాసి అయినా తప్పులేదు, కానీ సన్యాసి చేసేది మనం కాదు. సన్యాసి తీసుకోవడం కూడా ఆఫ్టర్ 50 years అనే మన సనాతన ధర్మం చెప్తుంది. కొంతమంది అవుతుంటారు, సరే వి నీడ్ సన్యాసిస్, బ్రహ్మచారీస్, బట్ పిల్లలు మాత్రం ఖచ్చితంగా వింటే ఐ ఛాలెంజ్ ఆన్ స్క్రీన్ దట్ పిల్లలు ఎవరైతే వింటారో, ఎవరైనా విన్నా కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏది చేసి, ఇప్పుడు మీడియాలో ఉన్నా కూడా అలాంటి ప్రవచనకర్తలు, స్టూడెంట్స్, మ్యారీడ్ పీపుల్, ఎనీవన్, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెన్ యూ అండర్స్టాండ్ భగవద్గీత అండ్ రైట్ వే ఫ్రమ్ రైట్ గురు, అథెంటిక్ గురు, అప్పుడు మీరు మీ జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారని నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను.